ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వస్తున్న రామాయణ గ్లిమ్స్ ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. గ్లిమ్స్ లో విఎఫ్ఎక్స్, మ్యూజిక్ హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలైతే వస్తున్నాయి. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణలో రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తుండడం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. పైగా తన సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను తీస్తున్నాయి. కాగా 2 parts గా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో లేనంతగా ఉంటుంది అంటూ ఇటీవల రామాయణ గురించి వార్తలొచ్చాయి. ఈ 2 సినిమాల బడ్జెట్ దాదాపు 900 కోట్లకు పైనేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రామాయణ 2 భాగాలకు దాదాపు $500 మిలియన్ వ్యయమవుతుంది అన్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 4000 కోట్లన్నమాట. దీంతో రామాయణ భారతీయ సినిమాల్లో అత్యంత కాస్ట్లీ మూవీగా నిలవనుంది. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ మూవీ ఏదీ కూడా 1000 కోట్ల బడ్జెట్ దాటలేదు. ఈ బడ్జెట్తో రామాయణ వరల్డ్లోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. స్వయంగా నిర్మాత వెల్లడించిన ఈ లెక్కలు చూస్తుంటే ఇక సినిమా కళ్ళు చెదిరే రేంజ్లో ఉండబోతోంది అని అర్థమవుతోంది. అప్పటికీ ఈ సినిమాను తక్కువ బడ్జెట్తోనే తీస్తున్నామని నిర్మాత చెప్పారు. తక్కువ వ్యయంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాను నిర్మిస్తున్నామని నమిత్ మల్హోత్రా అన్నారు. ఈ సినిమాను డబ్బు కోసం చేయడం లేదని, ప్రపంచానికి మన రాముడు, మన రామాయణం గొప్పతనాన్ని చూపడమే తమ లక్ష్యమన్నారు. కాగా రామాయణ హాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే వరల్డ్ వైడ్ సుమారు 20కి పైగా లాంగ్వేజెస్లో రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ కానుంది. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ అవుతుంది.